ఇక డీటెయిల్స్ చూస్తే గత 10 బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, పైగా అప్పులు పాలు చేసిపోయారని, కానీ సిగ్గు లేకుండా ఆ పార్టీ నేతలు కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జోగురామన్పై అనుచిత వ్యాఖ్యలు తిప్పికొట్టారాయన. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో జరిగిన అవినీతి అక్రమాలు బయటపెడతామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ప్రజాపాలన సాగుతుందన్నారు. బీఆర్ఎస్ నాయకులకు అది మింగుడు పడక రైతులను పేదలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో బీఆర్ఎస్కు గడ్డు పరిస్థితులు ఏర్పడటం, నామరూపాలు లేకుండా పోవటం ఖాయమని జోస్యం చెప్పారు ఆయన. గతంలో జరిగిన అవినీతి భరతం పడతామన్నారు. కాంగ్రెస్పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీ నేతలకు కనీసం లేదని హితవు పలికారు.